వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నేనైతే మా ఇంట్లో వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, నేను వంటకాన్ని నచ్చితే కనుక. ఓకేనా ఫ్రెండ్స్? అది ఎలా వండితేనో చూసేద్దరు కానీ రండి. వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్లోకి 2 స్పూన్ల దాకా వేరుశనగ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల దాకా నువ్వులు, స్పూనున్నర కొబ్బరి పొడి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని గరిటతో ఒకసారి కలుపుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని 4 పచ్చిమిర్చిని చీలికల కింద కట్ చేసుకుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగ గుళ్ళని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వంకాయల్ని పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. వంకాయలు వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు వంకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత వంకాయ ముక్కలు అయితే ఇలా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇవన్నిటిని కూడా ఒకసారి గరిటతో కలిపేసుకొని ఆయిల్ సైడ్స్కి వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్కి వచ్చిన తర్వాత ఇందులోకి బంగాళదుంపల్ని ఇలా ఉడికించుకొని వేసుకోవాలండి. బంగాళదుంపల్ని ముందుగా ఉడికించుకొని వేసుకుంటే కర్రీ అన్నది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. గరిటతో బాగా మసాలాలు, ఈ బంగాళదుంపలు అన్నీ ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో కలుపుకుంటూ 1/2 గంట సేపు ఉడికించుకోవాలి. 1/2 గంట తర్వాత కర్రీ అయితే ఇలా తయారైపోయి ఉంటుందన్నమాట. ఇందులోకి లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా. బంగాళదుంప వంకాయ మసాలా కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ వేరే లెవెల్ అనమాట టేస్ట్ అయితే. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మిమ్మల్ని అయితే మెచ్చుకోకుండా అయితే ఉండరు అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ అంటే మా ఆయన గారికి చాలా ఇష్టం అండి. ఇప్పుడు రైస్లోనూ తింటారు, నైట్కి చపాతీలో కూడా తింటారనమాట. జైచుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.